యా రుణపడి ఉంటాం అంటూ రైతు బంధు సంబంధించినటువంటి రైతు రుణమాఫీ సంబంధించినటువంటి దాంట్లో ఇక ఈ ఎమ్మెల్యేలు అయితే రేవంత్ రెడ్డి నిజంగా నేను చెప్తా ఉన్నాను, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కొంతమంది ఎవరైతే రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారో మీరేమో పాప ఆయనేమో ఏదో ఒక విధంగా రైతు రుణమాఫీ చేయాలి, ఈ ప్రభుత్వం మీద జరుగుతున్నటువంటి దాడి దమనకాండ ఏదైతుందో వాంటెడ్ జరుగుతుంది దమనకాండ అవుతుంది దాన్ని అధిగమించాలంటే ఇలాంటి ఒక పెద్ద రివల్యూషనరీ థింగ్ మనం తీసుకురావాలని చెప్పేసి ఆయన కంకణం కట్టుకొని పనిచేస్తా ఉంటే కొందరు ఆయన కాలంలో రాళ్ళు ఎత్తి గుంజుతా ఉన్నారు, వెనక గుంజుతా ఉన్నారు. ఇప్పుడేమో అందరు సంబరాలు చేస్తా ఉన్నారు, ప్రతి ఒక్కరు మా కాంగ్రెస్ ప్రభుత్వం క్రెడిట్ మా క్రెడిట్ అంటా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను కదా, సరే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం క్రెడిట్ కావచ్చు కాక, కానీ ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి రివల్యూషనరీ డెసిషన్ అని మనం చెప్పొచ్చు. ఇప్పటికైనా మంత్రులు మారండి. మీకు నిజంగా గత 10 ఏళ్ళు మీలో మీరు గొడవ పెట్టుకోవడం వల్ల గత 10 ఏళ్ళు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో కేసీఆర్ మిమ్మల్ని ఏ విధంగా అవమానించిండో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు మీకు అధికారం వచ్చింది, అధికారాన్ని ఈ 5 ఏళ్ళు కాక నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా ఉండాలి అంటే మీరందరూ కూడా ఖచ్చితంగా కలిసికట్టుగా ఒకరిని దించేటువంటి ప్రయత్నం చేయకండి, ఒకరి మీద బురదలేట ప్రయత్నం చేయకండి. మీరు అధికారంలో ఉంటే మీకే కదా గౌరవం ఉండేది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో ఎవరు దేకిండ్రు మొన్నటి వరకు? ఇప్పుడు మంత్రి అయింది కాబట్టి జిల్లా మొత్తం కూడా నీకు నిరాజనలు పడతా ఉంది రైతాంగం అంతా. గతంలో ఎప్పుడైనా నిరాజన పలికే సందర్భాలు ఉన్నాయా? దగ్గర కూడా రాణించేటోడు ఎవరు లేడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కోమటిరెడ్డి కానీ ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు కాళ్ళల్లో ఆయన పెట్టి దించే ప్రయత్నం చేయకండి. ఆయన తీసుకున్న రెవల్యూషన్ డెసిషన్కి మీరు అండగా ఉంటే మీరు కూడా 10 కాలాల పాటు అధికారాన్ని వహిస్తారు. రేవంత్ రైతు బాంధవుడు అంట. మారండి, కొంచెం మారే ప్రయత్నం చేయండి. యా తిరిగి పంట రుణాలు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. పల్లెల్లో పండగ వాతావరణం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. యా ఇగో చూడండి, ఇదంతా న్యూస్ అంతదే. దొంగల మాటలు నమ్మొద్దు, పాస్బుక్ ప్రాతిపదికగానే రుణమాఫీ, 1 లక్ష వరకు రుణమాఫీ చేశాం. రుణమాఫీ సందర్భంగా మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో బట్టి, గడ్డం ప్రసాద్, ఉత్తమ్ పొంగులేటి పొన్నం ఇలా సగానికి సగం ఆయన దించటోళ్ళే. ఇప్పుడేమో క్రెడిట్ మాత్రం అందరూ సైలెంట్. ఈ విషయంలో మాత్రం సైలెంట్ గా పనిచేసింది వీళ్ళిద్దరే, రేవంత్ అండ్ బట్టి. నాకు తెలిసి మనం మాట్లాడుతుంటే జనాలకి వీళ్ళు ఇంతగానం కాంగ్రెస్ ఎందుకు ఎత్తుకుంటారని అనిపించవచ్చు, కానీ ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి అంశాలన్నీ గమనించి అన్ని తెలిసిన తర్వాత బట్టి రేవంత్ నిజంగా ఎంత సైలెంట్ గా, పోనీ వాళ్ళిద్దరు సపరేట్ మీటింగ్లు పెట్టుకున్నది కూడా లేదు. మహా అంటే ఢిల్లీకి పోయేటప్పుడు ఆ ఫ్లైట్ లో ఇంతసేపు లేదు అంటే ఆ ఢిల్లీలో కాంగ్రెస్ లీడర్లను లేదంటే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి లీడర్లను కలిసేటప్పుడు ఉన్నటువంటి టైం తప్ప స్టేట్ లో సపరేట్ గా మళ్ళీ పొంగులేటికి ఇచ్చిన టైం, బట్టికి మాత్రం సపరేట్ టైం ఎన్నడూ స్టేట్ లో ఇవ్వలేదు. ఆ దొరికిన టైంలో నాకు తెలిసి ఎంత దారుణంగా పనిచేస్తుంటారా అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. ద డిటర్మినేషన్ అండ్ ఫోకస్ మెయిన్ గా ఎక్కడెక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి ఎట్లా అనేటువంటిది. సాధ్యం కాదనుకున్నారు ఖర్గే, సోనియా, రాహుల్ సమక్షంలో పీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీకి హామీ ఇచ్చినప్పుడు విపక్ష నేతలు ఇది సాధ్యం కాదని నిర్ధారణకు వచ్చి ఏకంగా తమ పదవులు కోల్పోయే విధంగా సవాళ్లు విసిరారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నాకు తెలిసి వీళ్ళిద్దరి తర్వాత ఎక్కువ క్రెడిట్ వచ్చేది వ్యవసాయ శాఖ మంత్రికి. సో ఆయన కూడా ఇప్పుడు పెద్ద ఆయన క్రెడిట్ కొట్టుకునే ప్రయత్నం ఆయన చేస్తాడు. వాస్తవంగా ఈ ఇద్దరి తర్వాత ఎంతో కొంత తుమ్మల నాగేశ్వరరావు చాలా సైలెంట్ గా పని చేసుకుంటాడు. తన పని తాను మంత్రి పదవిని చాలా నిక్కచ్చిగా పద్ధతి చేసుకుంటాడు, అలా నో డౌట్. యా తుమ్మల నాగేశ్వరరావు అన్నారు, గత ప్రభుత్వ అస్తవ్యస్త పాలనతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పటికీ ఇచ్చిన మాట కట్టుబడి రుణమాఫీ చేస్తున్న ఘనత రేవంత్ కే దక్కిందని చెప్పారు. రైతుల పండుగ కంటే బ్యాంకర్ల పండుగ ఎక్కువ ఉన్నదని, ఒకేసారి 31,000 కోట్లు బ్యాంకులకు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పైసా తిరిగి రుణాల రూపంలో రైతుల చేతుల్లోకి వెళ్లాలని బ్యాంకులకు స్పష్టం చేశారు. యా రూపాయి కూడబెట్టి ఈ క్రెడిట్ అంతా కూడా డెసిషన్ ఏమో రివల్యూషన్ డెసిషన్ రేవంత్ తీసుకుంటే, ఎందుకంటే ఆయన ఆర్థిక మంత్రి కాబట్టి పైసా కూడబెట్టాలి. ఆ కూడబెట్టిన దానిలో బట్టి చాలా స్పష్టంగా ఆయన నిక్కచ్చిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ రైతులకు ఏ కాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో లేదన్నారు. ధనిక రాష్ట్రంగా తెలంగాణను టీఆర్ఎస్ చేతిలో పెడితే 1 లక్ష రూపాయల రుణమాఫీని కూడా 4-5 వాయిదాల్లో 5 ఏళ్లలో చేశారన్నారు. ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి సవాల్ విసిరితే అంతా ఆశ్చర్యపోయారని, సాధ్యాలు చూసుకోకుండా ఇబ్బందులు పడతారేమోననే భావాన్ని కూడా కొందరు వ్యక్తపరిచారని ప్రస్తావించారు. ధైర్యంతో రూపాయి కూడబెట్టి ఒకే రోజు 1 లక్ష వరకు రుణమాఫీ చేశామని, ఆగస్టు దాటకుండానే 2 లక్షల మాఫీకి నాంది పలికామని చెప్పారు. ఒకేసారి 30,000 కోట్ల మాఫీ కార్పొరేట్ రంగంలో ఎక్కడా జరగలేదని తెలిపారు. సో మొత్తానికైతే ఇగో
చూడండి, కన్నీటి బొట్టు ఆనంద బాష్పమై నల్గొండ జిల్లా మామిళ్ళగూడెంలో ఫోన్లో రుణమాఫీ మెసేజ్ చూసి ఆనందం వ్యక్తం చేసిన రైతు దంపతులు. నిజామాబాద్ జిల్లా మందర్న గ్రామంలో సీఎంతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రైతులు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో గతంలో చాలా విమర్శలు వచ్చినాయి ఏది రైతు బంధు విషయంలో. రైతు బంధు వచ్చాక చాలా మంది కొంతమంది ఎవరైతే తాగుడుకు అలవాటు ఉన్నటువంటి రైతులు కొంతమంది వెళ్ళి తాగిన సందర్భాలు ఉన్నాయి. కానీ దయచేసి మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి లక్ష రుణమాఫీ కానీ మళ్ళా రుణాలు తీసుకొని దయచేసి వాటిని వేరే వాటికి వాడకుండా మీ యొక్క జీవిత ఎదుగుదలకు వాడుకోండి. అంతే. మళ్ళా పంట వేసేట ప్రయత్నమా లేకపోతే ఇంకేదైనా మీకు ఆదాయం వచ్చేట మార్గాలను అన్వేషించి తప్ప దయచేసి వేరే ప్రయత్నం చేయొద్దు అని చెప్పేసి కూడా నేను రైతులను కోరుతా ఉన్నాను.